ఒకవేళ విష పదార్థాలు కానీ బయటికి వెళ్ళకపోతే ఏం జరుగుతుందంటే మన ఇంట్లో సింక్ ఉంటుంది మేడం. ఆ సింక్లో చేతులు కడుగుతాం, వంట పదార్థాలు ఏమైనా ఉంటే కడిగేస్తూ ఉంటాం. అందులో ఏదైనా క్లాగ్ అయింది, దానిలో పోయి బ్లాక్ అయింది అనుకోండి పైపు, వాటర్ వెళ్తాయా? కదా. సేమ్ అదే విధంగా మన శరీరంలో కానీ టాక్సిన్స్ పెరిగిపోయి బ్లడ్లో కానీ పేరుకుపోతే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లోని సెల్స్కి ఈ యొక్క ఫుడ్ అనేది వెళ్ళదు, అంటే న్యూట్రియంట్స్ అనేది వెళ్ళదు. మనం తిన్న ఆహారం నుంచి వచ్చినటువంటి పోషక పదార్థాలన్నీ బ్లడ్ నుంచే ట్రావెల్ చేయాలి మొత్తం శరీరానికి అంతా. సో బ్లడ్లో ఇవన్నీ చేరుకున్నప్పుడు బ్లాక్ అయిపోతుంది, న్యూట్రియంట్స్ వెళ్ళవు, తద్వారా మనిషి వీక్ అయిపోతాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది బాడీలో. వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి మన శరీరాన్ని ఆడుకుంటాయి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో మనం మన శరీరాన్ని రోజు ఉదయం సాయంత్రం స్నానం చేయడం కాదు, కంపల్సరీగా ఇంటర్నల్ బాడీని క్లెన్జింగ్ చేసుకోవడానికి, అంటే క్లీనింగ్ చేసుకోవడానికి మనం బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ని వాడుకోవచ్చు.